నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి అమావాస్య నాడు 500 మంది పేదలకు అన్నప్రసాద వితరణ. V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ. బెయిల్పై విడుదలైన కుప్పం తెలుగుదేశం నాయకులు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. యువతలో వ్యాయామం పట్ల అవగాహన 5K రన్. ఈవెంట్ నిర్వాహకుల వెల్లడి. సంచార జాతుల కులాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి. వైసీపీ నాయకుడు చెల్లా రామయ్య సంచార జాతుల కులాల పెద్దల వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని మలక్పేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాదన వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుండి ప్రతి నెల అమావాస్య నాడు 500 మంది నుంచి 600 మంది పేదలకు అన్నప్రసాద వితరణ చేయడం గొప్ప విషయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 60 ఆర్యవైశ్య సంఘాల్లోనూ మలక్పేట సంఘం ఆధ్వర్యంలో వసతి గృహం నడుపుతూ కార్యవర్గమంతా సమిష్టిగా ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. పేదల ఆకలి తీర్చడంలో ప్రభుత్వానికి దీటుగా మలక్పేట ఆర్యవైశ్య సంఘాలు తమ వంతు పాత్ర పోషించడంలో ముందుంటాయని తెలిపారు. సంఘం మలక్పేట ప్రెసిడెంట్ వనపర్తి రమేష్, జనరల్ సెక్రటరీ బిల్ జగన్మోహన్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ ఈ శ్రీనివాస్, PC కృష్ణ, IPP నరసింహ, ప్రభాకర్, వనపర్తి సురేష్, ఎడవెల్లి బాలరాజు, మంచికంటి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మలక్పేట పక్షాన ప్రతి మాసము అమావాస్య రోజున మనం ఇక్కడ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. సుమారు 500 నుంచి 600 మంది సభ్యులకు మనం ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన సభ్యుల సహకారంతో, వాళ్ళ సేవాభావంతో, మనకి ఇచ్చే డొనేషన్లతో, అమ్మవారి ఆశీర్వాదంతో నిరాటంకంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అట్లాగే మీ అందరికీ కూడా తెలుసు, కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాము. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాచం సత్యనారాయణ స్వాగతం తెలుపుతూ ఇప్పుడే ఆయన అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చి మన ప్రారంభోత్సవం చేశారు. వారికి మా సంఘం పక్షాన ధన్యవాదాలు. ఫోన్ వస్తుంది. రమేష్ ఫోన్లోకి తీసుకోండి, అలాగే ఫార్వర్డ్ చేసి చేయండి. ఒక్క ఫోన్ వస్తే లాక్కోండి వేరే వాళ్ళకి దొరికిందనుకో. फोन करें हम वస్తున్నామా? సార్ సంఘం మలక్పేట పక్షాన ప్రతి నెల రోజున కాలనీ మా ఇప్పుడు బస్తీ సంఘమైన ఆర్యవైశ్య సంఘం మలక్పేట అధ్యక్షులు రమేష్, వనపర్తి రమేష్, వారి కార్యవర్గంతో సహా అందరం కలిసి గత 4 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాద వితరణ గావిస్తున్నాము. దీంట్లో సుమారు 500 నుండి 600 మందికి ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మామూలుగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తే ఏ విధంగానైతే వంటలు వడ్డించి చేస్తామో అదేవిధంగా మేము క్యాటరింగ్కి ఇవ్వకుండా మేమే స్వయంగా వంటలు వండించి వైట్ రైసు, బగారా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రప్రదంగా మలక్పేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు.
ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుండి మలక్పేట ఆర్వైఎస్ సంఘం మరి వారి యొక్క సంఘ కార్యవర్గ సభ్యులందరూ కలిసి దాదాపుగా ప్రతి నెల అమావాస్య రోజు ఒక కార్యక్రమాన్ని 500 నుండి 600 మంది సభ్యులతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా అభినందనీయం. అలాగే వాళ్ళు చేసేటువంటి మలక్పేట ఆర్వైఎస్ సంఘం అంటే దాదాపుగా హైదరాబాద్ నగరంలో పాత ఓల్డెస్ట్ సంఘం కింద పేరున్నటువంటి సంఘం. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక మోర్ దెన్ 60 సంఘాలు ఉంటే అందులో ఒక అత్యంతంగా ప్రతిష్టాత్మకంగా ఒక హాస్టల్ని విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించిన ఏకైక ఘనత మలక్పేట ఆర్వైఎస్ సంఘం వారికి ఉన్నది. అదే కాకుండా ఇక్కడ చేసే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా వారు ఇచ్చేటువంటి సభ్యులు వారి యొక్క కార్యవర్గం అందరూ కూడా కలిసికట్టుగా ఉంది. ఎంతో కొంత వారు వితరణ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే దాంట్లో వైశ్యులు ముందుంటారు. దాంట్లో వైశ్యులు ముందుండడమే కాకుండా హైదరాబాద్ మొత్తంలో కూడా మలక్పేట ఆర్వైఎస్ సంఘం ముందుంటుందని చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమం ప్రభుత్వమే కాదు కార్యక్రమాలు చేసే దాంట్లో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి ధీటుగా సమాజ సేవలో భాగంగా వివిధ సంఘాలు ఉన్నటువంటి నేపథ్యంలో 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి వైశ్య సంఘం ఉన్నది. మరి ఆ సంఘం ద్వారా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు వైశ్యులకే ఉపయోగపడకుండా వైశ్యతలు కూడా చేసి సమాజంలో మా వంతు కొంత వితరణ చేసే దాంట్లో మేము ముందున్నామని చెప్పి ప్రభుత్వానికి కొంత తోడుగా ఉన్నామని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఇప్పటికీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతుందో ఆ ప్రభుత్వాలకు ధీటుగా. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చిత్తూరు జిల్లా జైలు నుంచి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, మరో 6 నేతలు విడుదలయ్యారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ చిత్తూరు జిల్లా కన్వీనర్ పులివర్తి నాని తదితరులు జిల్లా జైలు వద్ద స్వాగతం పలికారు. బెయిల్పై విడుదలైన నేతలపై టీడీపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. జిల్లా జైలు వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. చిత్తూరు నుంచి కుప్పం వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు నుండి భారీ కాన్వాయ్తో టీడీపీ నేతలు కుప్పం చేరుకున్నారు. కుప్పంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తా, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. కొట్టలేదు ఇంకా రెడ్డి. సభాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ పుల్లత్తం సార్ గారికి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గారికి, కాబోయే మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాతో పాటు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ దొరబాబు గారికి, అదేవిధంగా నాతో పాటు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డెకాథ్లాన్ సంస్థ ఆధ్వర్యంలో సిమ్లైన్ ఫిట్నెస్ సహకారంతో స్పోర్ట్స్ ఉత్సవ్లో భాగంగా 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కౌడ పోచయ్య హాజరై 5K రన్ను ప్రారంభించారు. యువతలో వ్యాయామం పట్ల అవగాహన కల్పించేందుకే 5K రన్ నిర్వహించామని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెకాథ్లాన్ ఈవెంట్ మేనేజర్ వెంకటేష్, సిమ్లైన్ ఫిట్నెస్ సెంటర్ ఫౌండర్ జయసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా ఒక శాంతివనం చెంగిచెర్ల రోడ్లో ఉంటుంది, నందనవనం నేషనల్ హైవే పైన ఉంటుంది, జటాయువు వచ్చి సిబిఆర్ఐ రోడ్లో ఉంటుంది. సో కాబట్టి మంచి 3 కిలోమీటర్ 5 కిలోమీటర్ ట్రాక్స్ చాలా బ్యూటిఫుల్. ఐఎమ్ జేసీ మాధవ్, ఫౌండర్ ఆఫ్ సిమ్లైన్ ఫిట్నెస్ జిమ్. మేము ఈరోజు స్పోర్ట్స్ ఉత్సవ్ ఇక్కడ డెకథ్లాన్లో జరిపించాము, లైక్ ఇన్ అసోసియేషన్ విత్ సిమ్లైన్ ఫిట్నెస్. సో ఎవ్రీ ఇయర్ ఇలా మేము ఇట్లా స్పోర్ట్స్ ఉత్సవ్. బాపట్ల రథం బజార్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపట్ల లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు ఆలపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ ఆరోగ్య పరీక్ష శిబిరం కార్యక్రమం నిర్వహించారు. కోనాక్ డయాగ్నోస్టిక్ సహకారంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆలపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిబిరంలో 100 మందికి పైగా ఉచిత డయాబెటీస్ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల సెక్రటరీ లయన్ యజ్ఞ నారాయణ, కోశాధికారి వంకాయలపాటి హరిబాబు, జోన్ చైర్మన్ జి రఘుపతిరావు, శిఖరం ఫనీర్ ఆజా, శయన్, శివరామకృష్ణ, సంగమేశ్వర శాస్త్రి, సుధాకర్ గుప్తా, వి శ్రీనివాస్, తొడేటి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ వారి తరఫున కోనాక్ ల్యాబ్ గుంటూరు వారి సౌజన్యంతో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇందులో షుగర్ వ్యాధితో పాటు మరిన్ని వ్యాధులకు పరీక్షలు చేసి నిర్ధారణ చేయబడుతుంది. కాబట్టి ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అర్హులైన బీసీలకు చెందిన సంచార జాతుల కులాల కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని బాపట్ల జిల్లా వైసీపీ నాయకుడు చెల్ల రామయ్య సంచార జాతుల కుల పెద్దలు నాయకులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సురేష్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న బీసీలకు చెందిన సంచార జాతుల కులాలకు కుటుంబాలకు జగనన్న ఇచ్చే పథకాలు అందకపోయినా ఏమైనా సమస్యలు ఉన్నా అధికారులు సంచార జాతుల నాయకుల దృష్టికి తీసుకురావాలని చెల్లారామయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల నాయకులు పసుపులేటి సాంబయ్య, బీట్రా వెంకటేశ్వర్లు, దేవర రాజేష్, పెండ్రరాజు, చల్లకొండలు, పసుపులేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల పట్టణంలో ఉన్న సబ్జా జాతి కులాలలో కుటుంబాలతో నివసిస్తున్న పరిస్థితి జరుగుతుంది. వీళ్లకు ఈ మధ్యలో వార్డు సచివాలయంలో క్యాష్ సర్టిఫికేట్ కావాలని ఈ సబ్జా జాతి కులాలు వర్గాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా క్యాష్ సర్టిఫికేట్ కోసం అర్జీలు పెట్టుకుంటే ఎన్ని కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి జరుగుతుంది. ఈ విషయం మీద కూడా వెంటనే ఈ సబ్జా జాతి కులాల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర ఏరాన్ గారికి దృష్టికి ఆయన ఫోన్ ద్వారా ఆయన తీసుకువెళ్తే ఆయన వెంటనే ఈ విషయం మీద బాపట్ల తహసీల్దార్తో ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. వెంటనే కూడా ఈ విషయాల మీద వాళ్ళకి అడుగులైనా మా ఒక సంజా జాతి కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుల సర్టిఫికేట్ అందజేయాలని చెప్పి కూడా ఏరన్న గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ విషయాల మీద కూడా మేమందరం ఇక్కడ ఉన్న సంజా జాతి నాయకులతో కలిసి మేమందరం కూడా ఒక అర్జీ రూపంగా కూడా ఆర్ఐ గారికి టౌన్ ఆర్ఐ గారికి కూడా అందజేయడం జరిగింది. ఆర్ఐ గారు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క కులాలు ఏమేమి కులాలు ఉన్నాయి సంజయ్ జాతి కులాలకి వాళ్ళందరూ కూడా అడుగులైన వాళ్ళందరూ కూడా క్యాష్ సర్టిఫికేట్ అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం జరిగింది. ఆర్ఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే
ఈ బాపట్ల జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ఈ సంఖ్యాజాతి కులాలలో ఎవరికి కూడా ఇలాంటి క్యాస్ట్ సర్టిఫికేషన్ కానివచ్చు, ఇంకా మిగతా సమస్యలు ఏ ఉన్నా కూడా తప్పకుండా దానికి సంబంధమైన అధికారులను కలవండి, లేదంటే ఈ సంఖ్యాజాతి నాయకులందరి దృష్టికి కూడా మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. వరంగల్ జిల్లా హనుమకొండలోని షైన్ విద్యా సంస్థలైన ప్రైమరీ హై స్కూల్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నట్టు విద్యా సంస్థల చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. మహిళా అధ్యాపకురాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి బతుకమ్మను పేర్చి స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మను ఆటపాటలతో సందడిగా జరుపుకున్నారు. బతుకమ్మ విశిష్టత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో షైన్ డైరెక్టర్లు మూగల రమా యాదవ్, రాజేందర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ ప్రగతిరెడ్డి, కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Yes. Oh wow, so 400. తెలంగాణ పండుగ మనకు బతుకమ్మ పండుగ ఉత్సవం జరుపుకుంటున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. షైన్ స్కూల్లో కరోనా తర్వాత జరుపుకోవడం ఇదే మొదటిసారి కాబట్టి మా పిల్లలందరితో కలిసి ఈరోజు మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి, మా టీచర్స్కి, మా సార్ వాళ్ళకి, మా కరెస్పాండెంట్ కుమార్ సార్ గారికి, అందరికీ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కుమార్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము జరుపుకుంటున్నాం కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ మరియు టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా మేము. విద్యార్థులు సేవాగుణం అలవర్చుకోవాలని జనగామ జిల్లా మద్దూరు తహసీల్దార్ నరేందర్ అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంగారాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎస్ యాదగిరి, అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా ఆర్భాటంగా ఉంటుండే అప్పటిదానికి. అంటే మధ్య పనిచేస్తున్న ఉత్సాహం యువకులందరూ కూడా ఇది కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా ధన్యవాదాలు.
యాక్చువల్గా ఒకటి మీకు 2 years గ్యాప్ వచ్చాను అవసరం మీరు సబ్జెక్ట్ చెప్తుంది. మీరు లాస్ట్ ఇయర్ కరోనా వల్ల మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వచ్చేసారు పిల్లలు 9th 10th చదువుకున్నది. అవునా అవునా కాదు అందరూ డైరెక్ట్ సెకండ్ 10th డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసి ఒకటే నా ముఖ్యంగా ఎంత సూచన ఈరోజు చేసేది ఒకటి 2 years గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీకు సుశిక్షిత అధ్యాపకుల ముందే ఉంది. 8 hours వచ్చినా చెప్పుకోవాలన్నారు. మీరు 2 years మీరు కోల్పోయిన సమకూర్చుకొని మీరు మళ్ళీ మీ ఫ్యూచర్లో మీరు ఉన్నత ఎదగాలని అట్లా మీ కన్నా తల్లిదండ్రులు ఆశ నెరవేర్చాలని మీ చదువుతున్న గురువుల యొక్క వాళ్ళ దీవెనలు పొందాలని మనసులో కోరుకుంటూ మీకు ఏ సహయోగ సాధన నేను తప్పకుండా చేస్తానని ఆశిస్తూ నన్ను గుర్తు అధ్యాపక బృందానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జాతీయ సేవా పథకం అనే దానికి అర్థం మనందరికీ తెలిసింది. ఆ పేరులోనే ఉంది, జాతికి సేవ చేసేటువంటి పథకం విధానం. జాతి అంటే దేశాన్ని, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి విధానమే జాతీయ సేవా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో రెయిన్బో స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో కరెస్పాండెంట్ షఫీబీన్ అబ్దుల్, ప్రిన్సిపల్ అస్మా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండ సుబేదారిలోని రామన్ హైస్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు కరెస్పాండెంట్ రాజేష్ కుమార్, డైరెక్టర్ పురుషోత్తం మీడియాకు శనివారం తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బతుకమ్మను పేర్చి స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మను ఆటపాటలతో, దాండియా నృత్యాలతో సందడిగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నళిని, మడికొండ ప్రిన్సిపాల్ శ్రవంతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సంస్కృతికి ప్రతీక అయినటువంటి సద్దుల బతుకమ్మను రామన్ స్కూల్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు విద్యార్థులందరూ కూడా అమ్మాయిలందరూ సాంప్రదాయ దుస్తుల్లో చాలా పద్ధతిగా తెలంగాణ పాటలను పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మన యొక్క భారతీయ సంస్కృతిలో పాటుగా మన తెలంగాణలో ప్రత్యేక జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో కరెంట్ షాక్తో కన్నూరి కావ్య అనే 24 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇంట్లో ఉన్న ఇనుప గ్రిల్కు కరెంటు సరఫరా కావడంతో తెలియక తలుపులు తీస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి సామాజిక హాస్పిటల్కి తరలించారు. మృతురాలికి భర్త సందీప్, 3 ఏళ్ల బాలుడు, 8 నెలల పాప ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మావనేమో దావకాళ్ళు ఉండే తెలియదాకా నేనేమో ఇంటికాడ ఉంటున్నా. ఇద్దరము మా అవ్వను ఉన్నా కానీ రోజు లెక్క కానీ ఎప్పటి లెక్క తరబేయకపోతుండే కావచ్చు. అది బతుకుల మనవాడ నాకు రాసి పెట్టింది. అవ్వా నాకు సాడసాతుల మనవాడ నాకు పొద్దులకి ఇట్లా పాపున్నా కానీ ఏం కాకపోతుండే నా బతుకుల మనవాడకి ఇట్లా చేసి ఎవరి టైంలో పని జరిగిందా? తమ్ముడు ఉన్నాడు లోపల, పిల్లని ఎత్తుకున్నాడు. ఆమె పని చేస్తుంది. పని చేసేటప్పుడు చట్టంకి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి అమావాస్య నాడు 500 మంది పేదలకు అన్నప్రసాద వితరణ. V3 న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ కాచం సత్యనారాయణ. బెయిల్పై విడుదలైన కుప్పం తెలుగుదేశం నాయకులు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్న పార్టీ శ్రేణులు. యువతలో వ్యాయామం పట్ల అవగాహన 5K రన్. ఈవెంట్ నిర్వాహకుల వెల్లడి. సంచార జాతుల కులాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి. వైసీపీ నాయకుడు చెల్లా రామయ్య సంచార జాతుల కులాల పెద్దల వినతి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్. లక్ష్యం సమాజహితం.